ఈనాడు చూస్తే పోలీసులకు పూర్తి స్వేచ్ఛ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అందులో శాంతి భద్రతల కంటే నాకు ఏది ముఖ్యం కాదు, సంఘ విద్రోహ శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి, అలజడులు ఉంటే పెట్టుబడులు రావు, అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగు, పోలీసు అమరవీరుల సంస్మరణ సభ దినంలో సీఎం చంద్రబాబు, ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్ అంటూ పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం, శాంతి భద్రతల కంటే నాకు ఏది ముఖ్యం కాదు, మీరు కఠినంగా ఉండండి, ఆడబిడ్డలపై అగాత్యానికి పాల్పడిన తాగిన మైకల్లో చేసిన పోలీసులు ఏం చేయలేరని అహంభావంతో ప్రవర్తించిన అదే వాళ్ళకి చివరి రోజు కావాలి, అప్పుడే నియంత్రించగలం, ప్రజలకు భద్రత కల్పించండి, మీ సంక్షేమం మీ భద్రత చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని, ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్, ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీజం అణచివేయడంలో మీరు దేశంలో మంచి పేరు తెచ్చుకున్నారు అన్నటువంటిది నేను ఆయన ఇచ్చిన ఉపన్యాసం. కరెక్ట్గా ఉపన్యాసం ఇచ్చిన 5 నిమిషాలకే జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఏఎస్పీని పచ్చి బూతులు తిట్టారు. అదే సందర్భంలో లక్ష్మీనాయుడు హత్య జరిగిన తర్వాత పట్టపగలు జరిగితే ఏం యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంటే అట్లా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళే ఆ స్వేచ్ఛ ఇచ్చినా పని చేయట్లేదా, అధికార పక్షానికి దాసోహం అంటున్నారా? అది ఈ మాటలన్న కాసేపటికే నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ స్టేట్మెంటు, ఏది పేకాట ఇట్లాంటి విచ్చలవిడిగా జరుగుతున్నాయట, అట్లాగే డిఎస్పీ మీద యాక్షన్ తీసుకోండి, అట్లాగే పేకాట మీద నాకు నివేదిక ఇవ్వండి అని. మరి అన్ని సక్రమంగా జరుగుతుంటే పోలీసులు స్వేచ్ఛగా వినియోగిస్తుంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన